పుష్ప 1లో లేరు, పుష్ప 2లో అవును. ఉన్నారు. సో పుష్ప 3 ఉంటది, 4 ఉంటది అని కూడా అంటున్నారు. ఉంది 3 ఉంది 3 ఉంది. అయితే మనం ఇంకోటి ఎక్స్ట్రా చేసి 4 అని కూడా అంటున్నాం. సో అంటే లైక్ మీ 3కి లీడ్ అవుతాం. మా క్యారెక్టర్లు అన్నీ కూడా మీరైతే 3లో ఉంటారు. అందరం 3కి లీడ్ అవుతాం Okay, అనుకుంటున్నాం. అందులో దానికి ఉంటాం. అపార్ట్ ఫ్రమ్ జగపతి బాబు గారు, ఆదిత్య మేనన్ గారిని వదిలేసి మీ కాంబినేషన్ ఇంకెవరితో ఉంటుంది? వీరిద్దరే ఉన్నారు. ఓకే. అండ్ కన్నడ తారక్ ఉన్నాడు. తారక్ పొన్నప్ప గారు. తారక్ తారక్ పొన్నప్ప ఆయన కదా? పొన్నప్ప, అవును. అది కన్నడ. మ్మ్. తను కూడా చాలా మంచి ఆర్టిస్ట్. మీరు ఉన్నప్పుడు ఏదైనా యాక్షన్ సీక్వెన్స్ ఉందా? మీరు ఉన్నప్పుడు కొన్ని ఫైట్ సీన్స్ అయ్యి సో ఎలా ఉంటాయి అవి? అది మామూలుగా ఉండదండి, మ్మ్. బ్రహ్మాండంగా ఉంటుంది. మ్మ్. ఫైట్ మాస్టర్ కూడా వాళ్ళకి అందరూ అంటే కొరియోగ్రాఫర్ కానీ ఫైట్ మాస్టర్స్ కానీ అందరూ క్వాలిటీ కలిగిన వాళ్ళని, అందులో కెమెరామెన్స్ కానీ వాళ్ళు, మ్మ్. మ్యూజిక్ మన దేవిశ్రీ ప్రసాద్ గారు, అంతా కూడా క్వాలిటీ 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 అంతే. క్వాలిటీ, ఆల్ క్వాలిటీస్ మిక్స్ అయితే పుష్ప 2 అంతే. కానీ ఇంత మంది విలన్స్ ఉన్నారు పుష్పలో. పుష్ప 1లోనే చాలా మంది ఉన్నారు, అవును. పుష్ప 2లో ఇంకా చాలా మంది ఉన్నారు. తారక్ పొన్నప్ప గారు, ధనుంజయ్ గారు, సునీల్ గారు, మీరు, జగపతి బాబు గారు, ఆదిత్య మీనన్ గారు, మన అనసూయ గారు, అవును. ఇట్లా ఇంకా తమిళన్స్ వాళ్ళు కూడా ఉన్నారు కదా. మన త- మెయిన్ ఆయన మర్చిపోయారు, ఫహద్ ఫాజిల్ గారు. ఫహద్ ఫాసిల్ గారు ఉన్నారు. ఇంతమంది ఉన్నారు కదా. ఒక్క పుష్ప మీద ఇంతమంది కక్ష, ఇంతమంది ఉన్నారా? అంటే విలన్ అంటే అలాగే ఉంటుంది కదా. పుష్ప అంటే విలను పుష్ప విలనా? అంతే. మీరందరూ హీరోజా? మేమే హీరోలు. ఓకే. పుష్ప అనే విలను కదా. నాకు తెలిసి పుష్ప 2 పుష్ప 1 చాలా మందికి జీవితాలు ఇచ్చింది. పుష్ప 2 ఇంకా వేరే లెవెల్. సరే, పుష్ప 1 జీవితాలను ఇచ్చింది, 2 సెటిల్ చేసేస్తుంది. ఓకే, నైస్. సెటిల్. యప్.